ఐబిఎస్ అంటారు. అంటే ఇరిటబుల్ బowel సిండ్రోమ్. ఈ పేరులోనే ఉంది ఆ వ్యాధికి సంబంధించిన వివరణ అంతా కూడా. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే అంటే వెస్ట్రన్ కంట్రీస్కి మాత్రమే పరిమితమయ్యే ఈ సమస్య ఇవాళ రేపు చాలా మందిలో మన దగ్గర కూడా గమనించడం జరుగుతుంటుంది. మరి ఈ ఐబిఎస్ అంటే ఏమిటి? ఎలా వస్తుంది? ఏంటని తెలుసుకున్నప్పుడు ముందు మనం మన జీర్ణ వ్యవస్థ గురించి కొంచెం తెలుసుకోవాలి. మనం తీసుకున్న ఆహారము పాక్షికంగా అంటే నోటి నుంచి యూసోఫాగస్ ద్వారా స్టమక్ వెళ్ళి ఆ స్టమక్లో పార్షియల్ డైజెషన్ జరిగి దాని తర్వాత చిన్న పేగుల్లో కొంత భాగం డైజెషన్ అవుతుంది. దాని తర్వాత పెద్ద పేగుల్లో మేజర్గా డైజెషన్ ప్రాసెస్ అంతా జరిగిపోయి దాంట్లో ఉండే సార భాగము కిట్ట భాగం అంటాం. అంటే పెద్ద పేగులో మనం తీసుకున్న ఆహారంలో ఉండే న్యూట్రిషన్ అంతా పెద్ద పేగులో అబ్జార్బ్ అయిపోతుంది శరీరంలోకి. అది శరీరానికి కావాల్సిన శక్తిగా మారుతుంది. అలా కాకుండా కిట్ట భాగం అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ సార భాగం అంతా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన వేస్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో అది మల రూపంలో అంటే మోషన్గా బయటికి వెళ్తుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా సక్రమంగా జరగాలంటే మన పేగుల్లో ఉండే మ్యూకస్ మెంబ్రేను, అలాగే దాంతోపాటు పేగుల్లో ఉండే కండరాల గోడలు, అలాగే ఈ పేగులు కండరాల గోడల కదలికల్ని నియంత్రించే నాడీ వ్యవస్థ ఇవన్నీ సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఈ నాడీ వ్యవస్థలో కానీ పేగుల కండరాల్లో కానీ లోపల ఉండే మ్యూకస్ మెంబ్రేన్లో కానీ ఏదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు ఈ ఐబిఎస్ అనే ప్రాబ్లం రావడం జరుగుతుంటుంది. ఏం జరుగుతుందంటే మనము బాగా స్ట్రెస్కి గురైనప్పుడు కానీ బాగా టెన్షన్ పడ్డప్పుడు కానీ నిద్ర లేకుండా ఉన్నప్పుడు కానీ మన నాడీ వ్యవస్థ మీద ఒక రకమైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ నాడీ వ్యవస్థ యొక్క కదలికలు చాలా నాడీ వ్యవస్థ నుంచి పేగులకు వచ్చే నెర్వ్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ర్యాపిడ్ సిగ్నల్స్ రావటం మూలంగా పేగుల్లో కదలికలు విపరీతంగా జరుగుతుంటాయి. అంటే ఎక్కువగా జరుగుతాయి అన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకుండానే బయటికి నెట్టివేయబడుతుంటుంది. సో మోషన్స్ ఎక్కువసార్లు లూజ్ మోషన్స్ ఎక్కువసార్లుగా కావటం జరుగుతుంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పేగుల కదలికలు బాగా తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆహారం అక్కడ పేగుల్లో ఎక్కువసేపు ఉండటం మూలంగా ఆ ఆహార భాగంలో ఉండే నీటినంతటిని పేగులు అబ్జార్బ్ చేసుకుంటాయి. దానివల్ల మలభాగం గట్టిపడిపోయి మోషను కాన్స్టిపేషన్ లాగా గట్టిగా రావటం జరుగుతుంటుంది. దీన్ని ఎట్లా చెప్పాలంటే మనము కాన్స్టిపేటెడ్ ఐబిఎస్ అంటాం. అలాగే చూసినట్టయితే స్పీడ్గా వచ్చేదాన్ని డయేరియల్ ఐబిఎస్ అంటారు. ఇలా కాకుండా ఏంటంటే ఒక్కొక్కసారి మిక్స్డ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే బ్రెయిన్ నుంచి వచ్చే నెర్వ్ సిగ్నల్స్ వల్ల కానీ గోడల్లో సమస్యల వల్ల కానీ ఏం జరుగుతుందంటే కొంతసేపు బౌల్ మూమెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అలా కాకుండా కొంతసేపు బౌల్ మూమెంట్స్ చాలా స్లోగా జరుగుతూ ఉంటాయి. దీన్ని మిక్స్డ్ ప్యాటర్న్ ఐబిఎస్ అంటారనమాట. ఇలా 3 రకాలుగా ఈ ఐబిఎస్ ఉంటుంది. అయితే ఈ ఐబిఎస్ని ఆయుర్వేద పదంగా చూసినప్పుడు మనము గ్రహణి అని చెప్పడం జరుగుతుంటుంది. ఇది వన్ పార్ట్ ఆఫ్ గ్రహణి అనమాట. సో ఈ గ్రహణి అనేది ఏం జరుగుతుందంటే పక్వం వా సరుజం పూతి ముహుర్బద్ధం ముహుర్ద్రవం అని చెప్పబడుతుంటుంది. అంటే ఏంటంటే ఆహారం పక్వం అయి కానీ పక్వం కాకుండా కానీ నురుగుతో అలాగే నొప్పితోటి కొద్దిగా రావటం జరుగుతుంటుందన్నమాట. సో ఈ లక్షణాలు సహజంగా మనకి ఐబిఎస్ లక్షణాలతో మనకి సరిపోలుతూ ఉంటాయి. ఇలాంటివి చేసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మీకు సింపుల్గా ఈజీగా దొరికే ఒక మూలిక చెప్తాను. అదేంటంటే మారేడు ఫలం, బిల్వ ఫలం అంటాం. మనకి ఏ విధమైన ఏ ఊళ్ళోనైనా కానీ ఎక్కడైనా కానీ శివాలయాల్లో మారేడు చెట్టు ఉండడం చాలా సహజంగా జరుగుతుంటుంది. ఈ మారేడు చెట్టు కాయని కనుక మనం తీసుకొని దాన్ని కొంచెం నిప్పుల మీద వేడి చేస్తే లోపల ఉన్న గుజ్జంతా బాగా మగ్గిపోతుందన్నమాట. దాన్ని తీసుకొని మనం పగలగొట్టేసి ఆ గుజ్జు 1 స్పూన్ పొద్దున 1 స్పూన్ రాత్రి తినేసి 1 గ్లాసు మజ్జిగ గనక తాగాలి. ఇలా రెగ్యులర్గా కనుక మనం దీని అలవాటు కింద కనుక చేసుకున్నట్లయితే మనము ఈ ఐబిఎస్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఒకవేళ నేను చెప్పిన ఈ సులభమైన చిట్కా మీకు పనిచేసినట్లయితే సరే ఉంది. ఒకవేళ పని చేయకపోతే కింద తెలిపిన మా నెంబర్లతో సంప్రదించండి. మీకు ఈ ఐబిఎస్కి శాశ్వత పరిష్కారం చూపించడం జరుగుతుంటుంది. నమస్కారం.